హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య గండవలస. ఏంటి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఏంటి మన వీడియో అనుకుంటున్నారా? తమ్మునైల్ ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు. అండ్ నేనైతే లాస్ట్ వీడియోలో ఏ డే ఇన్ మై లైఫ్ పెట్టాను. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆ వీడియో చూసిన వెంటనే చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో నేనైతే వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేద్దామని చెప్పి అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నా. ఏంటి అసలు అక్క, జిఎంఆర్ ఐటీలో నాకు మెకానికల్ వచ్చింది, ప్లేస్మెంట్స్ ఉంటాయా అని అడిగారు ఒకళ్ళు. అయితే ఖచ్చితంగా ఉంటాయిరా, ఎందుకు ఉండవు, ఉంటాయి. నేను కూడా జాయిన్ అయినప్పుడు నాకేమని చెప్పారంటే, మెకానికల్ వచ్చిందా, ఏం చేస్తావు మెకానికల్, అమ్మాయిలు ఎందుకు మెకానికల్ అని చాలామంది నాకు అన్నారు. నేనేం పట్టించుకోలే. యాక్చువల్లీ మనకి నాలెడ్జ్ ఉంది, చెయ్యగలం, చేస్తాం అనే ఆలోచన ఉన్నప్పుడు ఎవరో ఏదో చెప్తే మనం ఎందుకు వినాలి, మనం చేసుకెళ్ళిపోవాలి. సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చదువురా, ప్లేస్మెంట్స్ రావు ఎవరు అన్నారు అని అసలు పట్టించుకోకు. అలా పట్టించుకుని ఉంటేనే నువ్వు లైఫ్లో సక్సెస్ అనేది సాధిస్తావు. మెకానికల్ ప్లేస్మెంట్స్ అలా ఉంటాయి. మెకానికల్ ప్లేస్మెంట్స్ అయితే ప్రస్తుతానికి చాలా అంటే చాలా బాగున్నాయి. అలా వస్తూనే ఉంటాయి కాన్స్టెంట్ అని. మనం చదివిన బట్టి అది ఏదైనా ఉంటుంది, మనకి ఏ ఇంట్రెస్ట్ ఉంటుంది అది. అలా అని చెప్పి మనం 4th ఇయర్కి వచ్చిన వరకు ఆడుకొని టైంపాస్ చేస్తూ ఏం నేర్చుకోకుండా ఉంటే ఎవరు మనల్ని తీసుకోరు. స్కిల్ లేకపోతే ఎందుకు తీసుకోరు. సో మనం ఈ 4th ఇయర్లోనే ఏదో ఒక స్కిల్ మంచిగా నేర్చుకొని అటువైపు వెళ్ళిపోతే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. అండ్ మన మెకానికల్ కొన్ని బెనిఫిట్ ఏంటంటే, ఇటు సాఫ్ట్వేర్ నేర్చుకొని సాఫ్ట్వేర్ వైపు వెళ్ళొచ్చు, అండ్ హార్డ్వేర్ వైపు కూడా మనం వెళ్ళొచ్చు. మనకి బెనిఫిట్ అయితే చాలా ఉంది మెకానికల్ తీయడం వల్ల. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నాకు అదర్ ఫ్యాకల్టీ గురించి అయితే నాకు తెలియదు. నేనైతే మెకానికల్ ఫ్యాకల్టీ గురించి అయితే చెప్తాను. ఎంత ఫ్రెండ్లీ అంటే, ఎంత సపోర్టివ్ అంటే నేను ఎక్కడ చూడలేదు. ఇంకా ఈవెన్ మా స్కూల్లో చూడొచ్చు, మన స్కూల్లో కూడా ఉంటారు ఫ్యాకల్టీ, అసలు సపోర్ట్ చేయకుండా అంటే ఎవరు లేదు. కానీ నా ఇంజనీరింగ్లో కూడా సపోర్ట్ చేస్తారంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా మెకానికల్ ఫ్యాకల్టీని చూశాను. జాబ్ విషయంలో మీరు అనుకోవచ్చు, ఏంటి మార్క్స్ వేసేస్తారా ఏంటి అని. నో, మార్క్స్ విషయంలో అలాంటి వాటిలో కాదు. అండ్ ఈవెన్ ఏదైనా జాబ్కి వెళ్ళాలంటే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమైనా ప్రాజెక్ట్స్ మనం మంచి గైడ్ అయితే చేస్తారు మెకానికల్, అది అయితే బెస్ట్. అండ్ జిఎంఆర్ ఐటీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, బాగుంటాయి. నేనైతే 99% చెప్తున్నా, చాలా అంటే బాగుంటాయి. ఇప్పుడు అందరు అనుకోవచ్చు, ఏంటి మరి ప్లేస్మెంట్స్ రావట్లేదు కదా అక్క సిఎస్సిఐటి వాళ్ళకంటే, ఇది రెసిషన్ టైం. ఓన్లీ జిఎంఆర్ అయినే కాదు, ఏ కాలేజీకి కూడా రావట్లేదు. ఇంకా చెప్పాలంటే కంపేర్ టు అదర్ కాలేజ్ మన కాలేజ్ బెస్టే, చాలా బెస్ట్. అంటే మనకి కొంతలో ఎన్నో వచ్చాయి, బట్ బయట కాలేజెస్కి అలా కూడా లేదు కొన్ని, నాకు తెలిసినంత వరకు. అండ్ అదొకటి అడిగారు, అక్క జిఎంఆర్ ఐటీ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది. నేనైతే అన్ని గుడ్డే చెప్తాను రా, నాకైతే బ్యాడ్ చెప్పాలని లేదు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అక్క జిఎంఆర్ ఐటీలో ఫీజు ఎలా ఉంటుంది, హాస్టల్ ఫీజు అండ్ కాలేజ్ ఫీజు విషయానికి వస్తే కాన్స్టెంట్ అయితే కాదా, అది ఒక్కటే నేనైతే చెప్పగలను. ఈ ఇయర్ అనేది ఏంటంటే చేంజ్ అవుతుంటుంది అనమాట, పెరుగుతుంటుంది. సో కాన్స్టెంట్ కాదు, దాని మీద మనకు అంతవరకే తెలుసు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అక్క నేను ఇప్పుడే జూనియర్గా జాయిన్ అయ్యా, ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఇవ్వవా అని అడిగారు. సో నేనైతే చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మీరు ఇప్పుడు నుంచే ఏదో ఒకటి నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేనైతే 4th ఇయర్కి వచ్చాను, ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందంటే ఇప్పుడు తను అసలు ఏంటి అని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. కానీ ముందు నేటో కూడా నాకు తెలియదు, ఇప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నాం. అలా ఉంది మా పరిస్థితి. అంటే మేము తెలియక తప్పు చేసామో తెలియదు, తెలిసి తప్పు చేసామో తెలియదు. సో మీరు కూడా అలా కాకూడదని నేనైతే ఇప్పుడు నుంచే ఫస్ట్ ఇయర్ నుంచే నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేయండి ఏదో ఒకటి, అదైతే నేను చెప్పగలను. అండ్ అలా అని చదువుకొనే ఉండండి, ఎంజాయ్ చేయకుండా అనేది నేను చెప్పను. ఎంజాయ్ చేస్తే చదవండి, అప్పుడే బాగుంటుంది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అక్క నాకు మెకానికల్ ఇంజనీర్ వచ్చింది, అసలు నీ ఎక్స్పీరియన్స్తో చెప్పవా మెకానికల్ ఇంజనీర్ ఎలా ఉంటుందని. నా ఎక్స్పీరియన్స్తో అయితే చాలా అంటే చాలా
బాగుంటుంది. టాపిక్స్ అయితే ఎక్సలెంట్. అంటే కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. నాకైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైలీ లైఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్టర్ ఉంది, అసలు అది ఎలా మూవ్ అవుతుంది, అలాంటి చిన్న చిన్న తెలుసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్. ఏదైనా డైలీ లైఫ్లో ఏమైనా జరిగాయంటే నాకు తెలుసుకోవడం నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేనైతే అలా అని చెప్పి నేనైతే మెకానికల్ చూజ్ చేసుకున్నాను, ప్రతి ఒక్క పార్ట్ గురించి తెలుసుకుందామని. సో నా ఎక్స్పీరియన్స్ అయితే అది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అక్క కాలేజ్ హాస్టల్ బ్లాగ్ అండ్ మీ హాస్టల్ రూమ్స్ బ్లాగ్స్ ఏం చేయవా అని అడిగారు. సో నేనైతే టైం చూసుకొని పక్కా చేయడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. అండ్ గైస్, లాస్ట్ వీడియోకి అయితే నాకు చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఈ వీడియోకి కూడా నేనైతే అలానే రావాలని అయితే నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు మాత్రం నాకు కొంచెం సపోర్ట్ చేస్తే చాలు, నేనైతే ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అండ్ మన వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.